ఇవాళ నా కోసం ప్రెగ్నెన్సీ క్రేవింగ్ లో గుడ్ బాయ్ గుడ్ పఫ్ చేస్తున్నారు. చూద్దాం అది ఎంత బాగా వస్తుందో. సో మనకి యాక్చువల్లీ ఈ పఫ్ పేస్ట్రీ షీట్స్ సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా దొరికేది. ఇంకా పెద్దగా దొరికేది. ఇప్పుడు మంచి పఫ్ సైజ్ లోనే ఇచ్చేసాడు, లేదంటే పెద్ద రోల్ తీసుకొని కట్ చేసాము. ఓకే ఓకే సరే ఓన్లీ పఫ్స్ కావాలంటే ఇది, లేదు ఇంకేమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే ఇంకా పెద్ద షీట్ దొరుకుతుంది. దీంతో మనం స్వీట్ కూడా చేసుకోవచ్చా కదా? నువ్వు జెల్లీ ఏదో పెట్టి చేసావు కదా లాస్ట్ టైం. జామ్ పెట్టుకొని అదే జామ్ పెట్టుకొని టార్ట్ కప్స్ లో వేట్లు ఇస్తారు కదా. సో ఓకే లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మనము దీన్ని కర్రీ లాగా చేయాలి. ఈ ఆనియన్స్ దాన్ని పప్పు లోపల చూడగానే ఫస్ట్ గుడ్డు కనపడుతుంది, దాని కింద దాచుకుని ఉన్న కర్రీ ఉంటుంది కదా అది చేసి. హే మనం తెలియకుండా ఇవాళ ట్విన్నింగ్ చేస్తున్నాం. నేను వేసుకునే అది నా టీ షర్ట్, ఇది నా టీ షర్ట్. సరే ఇవన్నీ శివ టీ షర్ట్స్ నేను దొబ్బేసి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటాను అండ్ రిపీటెడ్ గా వేసుకుంటూనే ఉన్నాం. వెనకాల మామయ్య. సో ఇప్పుడు మేము చేసిన ఈ ప్రయోగమైన వంట